హాయ్ హలో నమస్తే. నేను మీ శ్రీనివాస్ ఫ్రమ్ సింగరాకొండ. ఇవాళ వాతావరణం చాలా బాగుంది. చక్కటి మంచు పడతా ఉంది. ఈరోజు ఇప్పుడు కూడా టైం 10 అవుతుంది. పరిసరాలు చాలా పచ్చదనంతో కూడి ఆహ్లాదకరంగా ఉన్నాయి. కాబట్టి అలాగా ఒక షార్ట్ ట్రిప్ వేసుద్దాం. ఒక షార్ట్ డ్రైవ్ చక్కగా బయట మనం పరిసరాలు చూసి ఆ పచ్చదనం చూసి ఆస్వాదించి తిరిగి మళ్ళీ వద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మరి బయలుదేరదాం. ఎదురుగా మన హంసవాహిని దాంట్లో వచ్చాము. చూసారా అక్కడ ఆ గుడి అవతల కూడా మనకి ఈ నీళ్లు కనబడుతున్నాయి. దాన్ని బట్టి ఆలోచించండి ఎంత పెద్దదో ఇది. రిజర్వాయర్ లాగా ఉంది. అంతా కూడా రోడ్డు చూడవచ్చు. ఆ కనబడేదంతా కూడా మనకి వల్లూరు సిటీ. ఇవాళ మంగళవారం అవటం వల్ల చాలా ఖాళీగా ఉంది. శనివారం ఆదివారం సెలవు రోజులు అవుతే కిటకిటలాడుతుంది. చూద్దాం. ఇది ఇక్కడ పొంగళ్ళు వండుతారు. ఆ చివర మనకు కనపడేది కళ్యాణ మండపం. దాని పక్కనే తల వెంట్రుకలు తీసుకునే స్థలం ఉంది. ఇది దారి మనకి ఇటు లోపలికి వల్లూరమ్మ టెంపుల్. అవి చూడవచ్చు. టెంపుల్ గర్భగుడి అది లోపల మనకి కనపడుతుంది, చూసుకోవచ్చు. ఇది వల్లూరమ్మ గుడి ముందు భాగం. ఇక్కడ వచ్చి నాగేంద్ర స్వామి, ఆంజనేయ స్వామి, శివలింగం కూడా ఉంది. దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు అందరూ కూడా. అట్లాగే ఇక్కడ మనకి గుడికి కావాల్సిన సామాన్లు అమ్ముతారు ఆ షాప్. అట్లాగే పక్కనే మనకి టికెట్ కౌంటర్లు కూడా ఉన్నాయి పూజలకు. అట్లాగే వాహనాలకు కూడా పూజలు చేసే టికెట్లు కానీ ఇవన్నీ కూడా అమ్ముతారు. గుడి అవుతే ఇది చక్కగా ఉంటుంది. అది ఆలయం లోపల అట్లా ఉంటుంది. లోపల అయితే మనం వీడియో తిట్టలేదు. పూజా సామాగ్రి అయితే అంతా ఇక్కడ అమ్ముతారు. అట్లాగే చెప్పాలంటే ఇది దాదాపు 500 నుంచి 1000 ఎకరాల లోపల ఉంటుంది. మరి అంతకంటే పెద్దది కావచ్చు. నీళ్ళు అయితే మాత్రం మన వర్షాలకి చాలా పుష్కలంగా ఉన్నాయి. దాదాపు ఒక 2-3 సంవత్సరాలు వచ్చేటట్టు ఉన్నాయి ఈ నీళ్ళు. అంత వర్షం పడింది మొన్న మొందా తుఫాన్కి. ఓకే, ఈ పక్కన వెళ్తే మనకి పీస్ కాలేజ్ వస్తుంది. పేస్ కాలేజీ, పీస్ అండ్ పేస్.
అదే పేస్ కాలేజీ. ఇది నేషనల్ హైవే. కనబడేది మనకి పేస్ కాలేజీ, దాని పక్కనే మనకి రైస్ కాలేజీ కూడా కనపడుతుంది. చూడండి ఎంత బిజీగా ఉందో కాలేజీ, చాలా రష్గా ఉంది, చాలా మంచిగా అయితే జరుగుతున్నట్లుంది కాలేజీ. ఫేమస్ కాలేజీ, నీట్, ఎంసెట్ చాలా రకాల పరీక్షలు అయితే ఇక్కడ జరుగుతాయి. పక్కనే మనకి రైస్ కాలేజ్ కూడా ఉంటుంది. ఈ పక్కన మనకి ఢిల్లీ నుంచి ఒకళ్ళు ఇది పెట్టారు హోటల్ లాగా, చూసారా? రైస్ కాలేజ్ అదే మనకి. ఇక్కడి నుంచి ఒంగోలు మనకు ఒక 5 నిమిషాలు పడుతుంది. ఎవరైనా సరే స్థలం తక్కువ ఉంది, ఎలా కట్టాలి బిల్డింగ్లు అని ఆలోచన వద్దు. చూడండి ఇక్కడ ఎలా ఉంది ఈ బిల్డింగ్. వెడల్పు తక్కువ, పొడుగు ఎక్కువ, చక్కగా మీరు చూడొచ్చు. ఇది ఒంగోలు ఎంట్రన్స్, నెల్లూరు వైపు నుంచి ఒంగోలు ఎంట్రన్స్ ఇది. చూడొచ్చు, ఈ బిల్డింగ్ చూపించాను కదా మీకు ఇందాడ, ఎట్లా ఉందో. చక్కగా కట్టారు, పొడుగుగా, వెడల్పు తక్కువ, నీట్గా. ఇదంతా ఒంగోలు అండి, మనం ఒంగోలు వచ్చేసాము. గులాబీలు అయితే చాలా బాగున్నాయి, చక్కగా నీట్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి గులాబీలు అయితే. అట్లాగే ఇక్కడ రకరకాల మొక్కలు, చెట్లు అన్నీ ఉన్నాయి. మంచి గ్రైనరీకి ఇంటికి కావాల్సినవి అన్నీ కూడా ఉన్నాయి. చక్కగా బాగుంది, నీట్గా. ఇంటి పెట్టిన కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇంటికి కావాల్సిన అన్ని రకాల పుష్పాలు కానీ, లేకపోతే క్రోటన్ మొక్కలు కానీ అన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవి వచ్చి నూరు వరహాలు, రకరకాల రంగులు ఉన్నాయి. నూరు వరహాలు చేద్దాం మనం కూడా మళ్ళీ ఒకసారి. మన తోటని బాగా చేద్దాం, శ్రీనివాస్ గార్డెన్స్ని. చూశారు కదా, చాలా బాగున్నాయి ఎక్కడైతే. రకరకాలు ఉన్నాయి ఇంటికాడ. గులాబీలు ఉన్నాయి, తర్వాత ఈ క్రీపింగ్ చెట్లు ఇవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవి మామిడి చెట్లు, ఇవి చక్కగా రకరకాల చెట్లు ఉన్నాయి. మామిడి చెట్లు ఉన్నాయి, జామ చెట్లు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి అన్నీ కూడా. నిమ్మ చెట్లు ఉన్నాయి, కలబంద, తర్వాత క్రోటన్స్, డెకరేటివ్ స్పైడర్ ప్లాంట్స్, తులసి మొక్కలు అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. చాలా బాగున్నాయి, చూడవచ్చు. కరివేపాకు అమ్ముతున్నారు, నూరు వరహాలు, గులాబీలు, ముచ్చట గులాబీలు, అట్లాగే ఇవి చిట్టి గులాబీలు. చూడండి, చిట్టి గులాబీలు. ఇవి నిమ్మ చెట్లు, ఇవి చాలా బాగుంది. అట్లాగే ఇవి మామిడి, ఇవన్నీ కూడా. ఇవే రేగు చెట్టు, ఇక్కడ రేగు పళ్ళు కూడా ఉన్నాయి. రేగు చెట్లు, అలాగే జామ చెట్లు, మామిడి చెట్లు, చాలా రకాలుగా ఉంది. బాగుంది, నర్సరీ అయితే చాలా బాగుంది ఇక్కడ. మనం చూడవచ్చు, ముఖారు విందానికి, ఆయుర్వేద వైద్యానికి కావాల్సినటువంటి కలబంద, అలాగే జామ చెట్లు కూడా ఫుల్గా ఉన్నాయి. మరి ఇదేం చెట్టు అర్థం కావట్లేదు, కానీ కింద ఒక రంగు ఉంది, పైన ఆకు వచ్చేపాటికి ఒక రకం ఉంది. చూస్తున్నాం ఇవన్నీ కూడా. సరే, చాలా బాగున్నాయి చెట్లు అయితే. సపోటా చెట్లు ఉన్నాయి, సపోటా చెట్లు, రేగిపండు చెట్లు, అట్లాగే రకరకాలుగా ఉన్నాయి.
ఇవన్నీ కూడా చూడవచ్చు మనం. చాలా బాగున్నాయి ఇవి అవుతాయి. క్రోటన్ ఒక ఇంటికి సరిపడా చెట్లు అయితే ఉన్నాయండి ఇక్కడ, చాలా బాగున్నాయి. ఇది ఏమి చెట్టో మరి నాకు అర్థం కావట్లేదు, మరి జమ్మి చెట్టో ఏమి చెట్టో మరి. ఇది ముళ్ళు ఉన్నాయి దీనికి బాగా ఫుల్గా. పట్టుకోగానే ముళ్ళు కాటేసింది, ముళ్ళు ఉంది దానికి. అలాగే మన ఇంట్లో అటు ఇటు ఏనుగులు, ఇంటి ముఖద్వారం దగ్గర పెట్టుకునే ఏనుగులు బొమ్మలు ఉన్నాయి చక్కగా. అది అటో బొమ్మ ఇటో బొమ్మ ఉంది. తర్వాత ఇవన్నీ చూడండి జాగ్రత్త, చాలా బాగున్నాయి. అంటే వీళ్ళు మన ఇంటికి వచ్చి ఇట్లా డెకరేటెడ్ క్రోటన్ మొక్కలు అది కూడా చేస్తారు అక్కడ, బాగుంటుంది చూడవచ్చు. ఏమో అరటి చెట్లు, ఇవి క్రోటన్స్. ఇవి కూడా ఈ మధ్య రోడ్డు పక్కన పెంచుతున్నారు చెట్లు. ఇవి విషపూరితమైన చెట్లు అంటున్నారు కానీ మనకైతే తెలియదు. మా ఇంట్లో ఉన్నాయి చెట్లు గిట్లు అన్నీ ఉన్నాయి, బాగానే చేస్తాం. అవన్నీ కూడా మంచి చెట్లు, బాగున్నాయండి చెట్లు. ఇక్కడ అయితే మాత్రం చాలా అందంగా ఉన్నాయి, చాలా నీట్గా. మందార, ఇవన్నీ మందారండి. వీటిలో కలర్స్ కూడా ఉన్నాయంట. మందారం, ఇదంతా మందారం, ఇవి కూడా మందారం, ఇవన్నీ కూడా. మరి ఇదేదో పువ్వు ఇట్లా ఉంది. ఇవి ఇన్సులిన్ చెట్లు లాగా ఉన్నాయి ఇవి. అవి డెకరేటెడ్ చెట్లు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. పర్లం ఇదేంటో మన కుంకుడు చెట్లు లాగా ఉన్నాయి కానీ కుంకుడు చెట్లు అయితే కాదు, వేరే టైపు. మరి ఏంటో మరి ఇది. ఇవైతే బాగున్నాయి, చక్కగా నీట్గా ఉన్నాయి చెట్లు, బాగా పెరుగున్నాయి. పోషణ ఉంటే ఇట్లాగ ఉంటాయి చెట్లు, పోషణ లేకపోతే ఇంకో రకంగా ఉంటాయి. ఇదంతా మరం, మన దగ్గర అయితే పెరగదు కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే పెరుగుతుంది ఈ మరం. ఇవన్నీ కూడా చిన్న చిన్న చెట్లు చూడండి అట్లా. ఇవన్నీ డెకరేటెడ్ ప్లాంట్స్, క్రోటన్స్ ఇవన్నీ కూడా. అన్నీ క్రోటన్స్. రకరకాల రంగుల్లో ఉన్నాయి. ఏదైనా మనకి ఇంటి దగ్గర మంచి ప్లేస్ ఉంటే పెట్టచ్చండి. ఇంటి దగ్గర ప్లేస్ లేకపోతే అనవసరం ఇవి. అందులో ఇంకోటి చాలా కేర్ ఉండాలి వీటికి, లేకపోతే ఊరికనే పాడైపోతాయి చెట్లు ఇవి, కేర్ లేకపోతే. కానీ ఇల్లు మాత్రం నందనవనంగా తయారవుద్దండి పెడితే మాత్రం. చాలా బాగున్నాయి చెట్లు, ఎక్సలెంట్గా ఉన్నాయి. దీన్ని ఇలా పెంచుతారండి, కర్రకి వేసి కడతారు అట్లాగా. అట్లా ఉంటే అవన్నీ కూడా మస్తుగా ఉన్నాయండి క్రోటన్స్, చాలా బాగున్నాయి. చూసారా, అట్లా పెంచాలి.
ఇది చూడండి మాస్. ఇదంటే వెరైటీగా ఉంది, చూద్దాం. ఇవన్నీ రబ్బర్ ప్లాంట్స్. ఇదంటే వెరైటీగా ఉంది మొక్క, చాలా బాగుందండి, మంచిగా ఉంది. నర్సరీ అయితే చాలా బాగుంది. చూసారా కదా, రకరకాల రంగులు, కళ్ళు చెదిరే రంగులు అన్నమాట. చాలా బాగున్నాయి, చూడండి ఒకసారి.